హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక హోల్ చేయబోతున్నాను. ఇదేమి నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ ఏం కాదు, జస్ట్ బయట తీసుకున్న ప్రోడక్ట్స్. బట్ ఆ ప్రోడక్ట్స్ ఏంటి, అవి తీసుకోవడానికి రీజన్ ఏంటి, టోటల్ అంతా కూడా నేను మీకు చెప్తాను. అంటే లైక్ కొన్ని ప్రోడక్ట్స్ అనమాట, మనం హోమ్ సర్వీసెస్ చేసేటప్పుడు కానీ లేకపోతే పార్లర్లోకి కానీ అవసరం పడే ప్రోడక్ట్స్ అనమాట. కొంచెం అఫోర్డబుల్ కాస్ట్లో ఉంటాయి అండ్ మంచిగా మనకి యూసేజ్ అన్నది ఉంటుందన్నమాట. అంటే మనం పార్లర్లో కొన్ని ప్రోడక్ట్స్ కొన్నప్పుడు వాటి వల్ల మనకి యూజ్ అన్నది అంత ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ మంచిగా యూజ్ అయ్యేలాంటి కొన్ని ప్రోడక్ట్స్ నేను మీకు, అంటే మస్ట్ అండ్ షుడ్గా పార్లర్లో ఉండాల్సిన ప్రోడక్ట్స్ అనమాట. సో ఆ ప్రోడక్ట్స్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో చాలా తక్కువ ఐటమ్స్, ఎక్కువ ఏం కాదు, అన్నీ ఇంక్లూడ్ చేశానని కూడా చెప్పట్లేదు, బట్ కొన్ని నాకు అయిపోయినాయి, అవి నేను రీఫిల్ చేసుకోవటం కోసం మళ్ళీ నేను తెచ్చుకున్నాను. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటంది చూసేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఐ హ్యావ్ పర్చేస్డ్. పెద్ద ఎక్కువ ప్రోడక్ట్స్ కాదు, నేను ముందు చెప్పిన విధంగానే, బట్ ఇవి ఏంటి ఎట్లా ఉంటాయి టోటల్ అని నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఇవి ప్రోడక్ట్స్ ఏంటి అనేది నేను మీకు జస్ట్ చెప్తాను, తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ క్లెన్జింగ్ మిల్క్, నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. దిస్ ఈజ్ ఫ్రమ్ ఆయుర్ బ్రాండ్. అండ్ నార్మల్ ఫేషియల్ టైంలో యూస్ చేసేది బౌల్స్ అనమాట. అండ్ దిస్ ఈజ్ రీకా వ్యాక్స్. దిస్ ఈజ్ ఆర్గానిక్ వ్యాక్స్, కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్, బట్ చాలా బాగుండింది. నేను ఆల్రెడీ 1 బాక్స్ యూస్ చేశాను అండ్ దిస్ ఈజ్ సెకండ్ బాక్స్. అండ్ ఇది వచ్చేసి హెయిర్ కలరింగ్ కోసం బ్రష్ అనమాట, హెన్నా బ్రష్ అండ్ హెన్నా ప్యాకెట్స్. ఇది ట్వీజర్ అనమాట, అంటే మనం నెయిల్స్ ఉంటాయి కదా, స్కిన్ బ్యాక్కి పుల్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ హెడ్ రిమూవర్స్, స్పాచులాస్ అనమాట. అండ్ దీస్ ఆర్ వ్యాక్స్ స్ట్రిప్స్. అండ్ ఇవి వచ్చేసి డిస్పోజబుల్ స్పాంజెస్. అండ్ ఇవి ఎట్లా యూజ్ చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇవి చిన్నవి అన్నమాట, లైక్ మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళటానికి ఈజీగా ఉంటాయి, అంటే హోమ్ సర్వీసెస్ చేసేటప్పుడు యూజ్ అయ్యేలాంటి వ్యాక్స్ అనమాట. ఒకటి హాట్ వ్యాక్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి కోల్డ్ వ్యాక్స్. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ. ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా వచ్చినాయి టోటల్ అంతా నేను మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ, దీస్ ఆర్ ద బౌల్స్. జస్ట్ మనం వాటర్ వేసుకొని యూజ్ చేస్తాం కదా, ఆ టైప్ అనమాట. సో చిన్న ఐటమ్స్ ఫస్ట్ చూపించేస్తాను అండ్ కొంచెం వ్యాక్సెస్ అవి కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి ఇవి డిస్పోజబుల్ స్పాంజెస్ అనమాట, అంటే ఒకరికి యూజ్ చేసి ఇంకా పడేస్తాం, అందరికీ యూజ్ చేయడం మంచిది కాదు. బేసికల్గా నేను నా పార్లర్ స్టార్టింగ్ నుండి కూడా నేను డిస్పోజబుల్ స్పాంజెస్ యూజ్ చేస్తున్నాను. అండ్ నౌ ఇన్ దిస్ పాండమిక్ ఖచ్చితంగా డిస్పోజబుల్ స్పాంజెసే యూజ్ చేయాలి, ఎందుకంటే ఒకరికి యూజ్ చేస్తే లైక్ ఏదైనా జరగవచ్చు, మనం చెప్పలేం. సో ఇది స్పాంజ్ యాక్చువల్గా దీన్ని వాటర్లో పడేస్తే రౌండ్గా అవుతుందన్నమాట, పెద్దది అవుతుంది. సో ఇవి నేను కాస్ట్ చెప్పలేదు కదా, ఇది ఈచ్ వన్ సమ్ 30 రూపీస్ ఎంతో పడింది. అండ్ ఇవి డిస్పోజబుల్ స్పాంజెస్ వచ్చేసి ఈచ్ లైక్ ఐ డోంట్ నో సమ్ 10 రూపీస్ అట్లా ఉన్నది అనుకుంటా. అండ్ ఇవి బ్లాక్ హెడ్ రిమూవింగ్ స్పాచులాస్, ఇవి కూడా డిస్పోజబుల్గానే నేను యూజ్ చేస్తాను. అంటే అన్ని ఫేషియల్స్కి కాదు, బేసిక్ క్లీనప్ ఫేషియల్కి అయితే నేను స్టెరిలైజ్ చేసినవి యూజ్ చేస్తాను. బట్ ఎవరైతే బ్రైడల్ అట్లా చేయించుకుంటారో వాళ్ళకి జస్ట్ కొత్తది తీసి యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనకి ఈచ్ స్పాచులా వచ్చేసి హోల్సేల్గా తీసుకుంటే కనుక 15 to 20 రూపీస్ పడుతుంది. అండ్ సింగిల్ పీస్ తీసుకున్నట్లయితే 25 to 30 రూపీస్ పడుతుంది అనమాట. సో దట్ అంత అమౌంట్ మనం ఒక ఫేషియల్కి మనం ఇస్తే లైక్ మనం ఎర్న్ చేసేది తగ్గిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఇది చెప్పాను కదా ట్వీజర్. ఏ ట్వీజర్ అంటే మనం చూడండి, క్యూటికల్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మనం స్కిన్ని ఇలా బ్యాక్ ఇట్లా తోస్తామన్నమాట. సో నాది అది యాక్చువల్గా కిట్లోది పాడైంది. అండ్ ఇది వచ్చేసి ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉంటుందో ఆ స్కిన్ని ఇది తీసేస్తుంది అనమాట. ఇక్కడ మానిక్యూర్లో యూస్ చేస్తాం. సో ఇది సమ్ 40 రూపీస్ ఎంతో సింగిల్గా తీసుకున్నట్లయితే. అండ్ ఇవి వచ్చేసి ఇన్స్టెంట్
బ్లాక్ హెన్నా అనమాట. పార్లర్లో ఏంటంటే అందరికీ రెఫ్రిజిరేటర్స్ ఉండవు, నాకు కూడా రెఫ్రిజిరేటర్ లేదు పార్లర్లో. సో నాకేమవుతుంది, కస్టమర్ అడిగిన వెంటనే అప్పటికప్పుడు నేను మిక్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నార్మల్ హెన్నా వచ్చేసి మినిమం 2 hours అయినా మిక్స్ చేసింది ఉంచాలి, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. బట్ నాకు రెఫ్రిజిరేటర్ లేదు కనుక నేను ఏం చేస్తానంటే ఇలా ఇన్స్టెంట్ తీసుకొని హాట్ వాటర్తో మిక్స్ చేసేస్తాను. ఇవి హాట్ వాటర్తో మిక్స్ చేసి జస్ట్ అప్లై చేసి వితిన్ 60 minutesలోని మనం వాష్ ఆఫ్ చేసేయచ్చు. సో ఇవి హెన్నా అనమాట. అండ్ ఇది వచ్చేసి హెయిర్ డై బ్రష్, మనం డైయింగ్కి యూస్ చేయొచ్చు, లేకుంటే హెన్నాకి కూడా యూస్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ క్లెన్జింగ్ మిల్క్. నాకు ఆల్మోస్ట్ లైక్ 1 year పాటు వచ్చేస్తుంది ఒక బాటిల్. ఎందుకంటే బేసికల్గా నాది చిన్న పార్లర్, నాది వచ్చేసి నాకు సరిపోతుంది అనమాట. నాకు 1 year పాటు వస్తుంది. ఇది వచ్చేసి 500 ml, కాస్ట్ వచ్చేసి 150 rupees రీటైల్ కాస్ట్ వచ్చేసి. బట్ మనం ఓవరాల్గా అన్నీ కలిపి తీసుకుంటే కనుక ఇట్ విల్ కమ్ లెస్, అంటే ఒక 15 rupees అట్లా డిస్కౌంట్ ఉంటుంది అంతే. ఆన్లైన్లో తీసుకోవచ్చు, బట్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ ఇవి వచ్చేసి వ్యాక్స్ స్ట్రిప్స్. ఇవి తక్కువ ఉన్నవి అయితే 30 rupees అట్లా ఉంటాయి. అండ్ ఇప్పుడు కోల్డ్ వ్యాక్స్ చూపించేస్తాను. ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో కోల్డ్ వ్యాక్స్ ఇది మనం సెల్ఫ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం బయటికి పట్టుకెళ్ళినప్పుడు తక్కువ స్పేస్ కన్స్యూమ్ అవుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఈ చిన్న వ్యాక్స్ బాటిల్స్ ఏంటంటే మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్కి కూడా యూజ్ చేసేయచ్చు. కోల్డ్ వ్యాక్స్కి అయితే అవసరం లేదు, కానీ ఇట్ రీటైల్స్ ఫర్ 50 rupees. అండ్ స్లీక్ వ్యాక్స్, ఇది హాట్. ఇందాకల్ది స్లీక్లోనే కోల్డ్, ఇది హాట్ అనమాట. ఇది వచ్చేసి మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లోని మనం జస్ట్ ఒక హాట్ వాటర్లోని డిప్ చేసేసి వదిలేస్తే అది మెల్ట్ అయిపోతుంది. కన్సిస్టెన్సీకి రాగానే మనం పైకి తీసి క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం వ్యాక్స్ చేసేయచ్చు అనమాట. మనకి బేసికల్గా ఏంటంటే హోమ్ సర్వీసెస్ చేసేటప్పుడు వ్యాక్స్ హీటర్ ఒకటి, నెక్స్ట్ స్టీమర్ ఒకటి పట్టుకెళ్ళడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. లైక్ అవి పెడితే మనం ఇంకా పెద్ద సూట్ కేస్ పెట్టుకొని వెళ్ళాలన్నమాట. సో అలా కాకుండా ఇలా చిన్న బాక్సెస్ పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే జస్ట్ అక్కడ మనం డబుల్ బాయిలింగ్ చేసేయచ్చు, ఈజీ అయిపోతుంది. సో ఇది లోపల ఎట్లున్నది అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 50 rupees, 50 రూపాయలు మాత్రమే ఇది. లైక్ మనకి చాలాసార్లకి వస్తుంది. ఓన్లీ హ్యాండ్స్కి మీరు చేసినట్లయితే కనుక లైక్ ఇట్ విల్ కమ్ ఫర్ అట్లీస్ట్ 10 pairs ఆఫ్ హ్యాండ్స్ యూ కెన్ డూ. ఇట్లా ఉంటుందన్నమాట. దీన్ని మనం డబుల్ బాయిలింగ్ చేసేసి మనం తీసేయచ్చు. సో ఇది వచ్చేసి నేను వీడియో జస్ట్ మీకు ప్రోడక్ట్స్ మీద కొంచెం ఐడియా ఉంటుంది అని చెప్పేసి అని చేశాను. బేసికల్గా మనం కోర్స్ నేర్చుకున్నప్పటికీ కూడా ప్రోడక్ట్స్ మీద ఐడియా రావడానికి చాలా టైం పడుతుంది. ఈవెన్ నాకు కూడా టైం ఎక్కువే పట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇది చూపిస్తాను. అండ్ ఇది డెమాన్స్ట్రేషన్ కూడా చూపిస్తాను. చాలా మంచి వ్యాక్స్ అండి. ఎవరికైతే సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి నేను ఓపెన్ చేయలేదు, కొంచెం హార్డ్గా ఉంటుంది ఓపెన్ చేయడానికి. ఇట్లా ఉంటుంది ప్యాకింగ్. ఓపెన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఓవియా ఆర్గానిక్ వ్యాక్స్ అనమాట. ఆర్గానిక్ హెయిర్ రిమూవల్ వ్యాక్స్ మీకు కనపడుతుందా? సో ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది ఓపెన్ చేయడానికి. లైక్ ఇది కంప్లీట్ ఆర్గానిక్ అండి. ఇందులోని మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ అట్లా ఏం ఉండవు. సో చూసారు కదా కలర్ కూడా ఎట్లున్నదో. దీన్ని మనం
జస్ట్ కొంచెం హాట్ చేసి యూస్ చేసుకోవచ్చు, ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. లైక్ లిపోసొల్యూబుల్ వ్యాక్సెస్, బ్రెజిలియన్ వ్యాక్సెస్ ఉంటాయి కదా వాటిలాగే. బట్ కాకపోతే ఏంటంటే బ్రెజిలియన్ వ్యాక్స్ వాటిలోని కొంచెం కెమికల్స్ ఉంటాయి, బట్ వీటిలో అంత కెమికల్స్ ఉండవన్నమాట. ఇది మనకి ఆన్లైన్లో కూడా అమెజాన్లో కూడా దొరుకుతుంది. నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి 600 రూపీస్ అనమాట. లైక్ దిస్ ఈజ్ 400 ml అనుకుంటాను. యా, దిస్ ఈజ్ 400 ml. అండ్ మనకి కాస్ట్ వచ్చేసి 600 రూపీస్. డిస్కౌంట్లోని సమ్ 60 రూపీస్ అట్లాగా మనకి డిస్కౌంట్ అవుతుంది. బట్ రీటైల్ ప్రైస్ ఈజ్ 600 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీకా వ్యాక్స్. యాక్చువల్గా రీకా వ్యాక్స్ ఓన్లీ మీకు చూపించడం కోసం తీసుకున్నాను, ఎందుకంటే రీకా వ్యాక్స్ నా పార్లర్లో వెళ్ళదు. ఎందుకంటే రీకా వ్యాక్స్ కొంచెం కాస్ట్లీ. ఈ టిన్ వచ్చేసి 1000 రూపీస్, అంటే 990 రూపీస్. రీకాతో ప్రాబ్లం ఏంటంటే మినిమం డిస్కౌంట్ మనకి హోల్సేలర్ కూడా ఇవ్వడనమాట. డిస్కౌంట్ అనేది అస్సలు ఉండదు. సో దట్ రీకా వ్యాక్స్ కొంచెం తీసుకోవటానికి ఆలోచిస్తాం అందుకనే. అండ్ దీని టిన్ వచ్చేసి వాహ్, నేను వచ్చేసి ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో తీసుకున్నాను. 990 రూపీస్ పడింది దీని కాస్ట్ వచ్చేసి. అండ్ దిస్ ఈజ్ రీకా వ్యాక్స్. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కనుక ఇది పింక్ కలర్లో ఉంది. సో యా, నేను మర్చిపోయాను చెప్పటం. మనకి ఓవియా వ్యాక్స్తో పాటు మనకి స్ట్రిప్స్ కూడా మనకి వాడు ఇస్తాడనమాట. సో నాకు తెలిసినంత వరకు దీస్ స్ట్రిప్స్ ఆర్ ఇనఫ్ ఫర్ దట్ వ్యాక్స్. సో రీకా వ్యాక్స్కి నేను సెపరేట్గా స్ట్రిప్స్ ఏం తీసుకోలేదు. రీకా వ్యాక్స్కి కూడా సెపరేట్ స్ట్రిప్స్ ఉంటాయి, బట్ అంటే నాన్ ఓవెన్ స్ట్రిప్స్ ఏమైనా యూస్ చేసేయచ్చు అనమాట. సెపరేట్ వ్యాక్స్ స్ట్రిప్స్ కూడా ఉంటాయి రీకాకి, బట్ నేను అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి తీసుకోలేదు. జస్ట్ నార్మల్ వ్యాక్స్ స్ట్రిప్స్తోనే నేను చేసేస్తాను. దట్స్ ఇట్. దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఐ హ్యావ్ పర్చేస్డ్ ఎస్టర్డే. జస్ట్ మీకు చూపించాలి అనిపించి నేను మీకు ఏ ప్రోడక్ట్స్ కొన్నాను ఏంటి అనేది నేను మీకు చూపించాను. ఇవి రెగ్యులర్గా నేను పార్లర్లో యూస్ చేసే ప్రోడక్ట్స్ అనమాట. లైక్ అన్నీ ఒకేసారి కొని పెట్టుకునే కన్నా అయిపోయిన దాన్ని బట్టి, అంటే లైక్ మనకి ఏ ప్రోడక్ట్ ఎక్కువ వెళ్తుందో దాన్ని చూసుకొని మనం పర్చేస్ చేయటం వల్ల ఏంటంటే మనకి లాస్ అన్నది ఎక్కువ ఉండదు అనమాట. కొన్ని ప్రోడక్ట్స్ వెళ్ళవు, అంటే మనం పర్చేస్ చేసి ఉంచినప్పటికీ కూడా అవి వెళ్ళవు. సో దట్ అలాంటి ప్రోడక్ట్స్ మనం తీసుకోవడం వేస్ట్ అనమాట, వేస్ట్ ఆఫ్ అవర్ టైమ్ అండ్ మనీ. సో రీకా అయితే నేను కేవలం మీకు చూపించడానికి అండ్ ఆబ్వియస్గా నేను చేసుకోవచ్చు కూడా అని చెప్పేసి తీసుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది నాకు మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నారో, అంటే నా నుంచి ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్లీజ్ అది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కానీ లేకుంటే నాకు మెయిల్ చేయండి పర్సనల్గా. నా మెయిల్ ఐడి వచ్చేసి itsdivyahere2019@gmail.com. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బై బాయ్.